2023 క్రైమ్ రిపోర్ట్ను సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. లైవ్ చూద్దాం. దయచేసి అంతా will settle down. Please be seated. So we have a lot of time. So this event will be followed by lunch, where we'll again interact. It's our privilege to have lunch with you. So please settle down. And మీరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూర్చోమనండి అందరు. సో నేను స్టార్ట్ చేస్తాను. 2023 సంవత్సరం మనం ముగింపు దశలో ఉన్నాం. సిటీ పోలీస్కి చాలా ఒక మంచి సంవత్సరంగా అనేక అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. మొదటగా అన్ని ఫెస్టివల్స్ కానీ ఆల్ మేజర్ ఈవెంట్స్ సిటీలో ఏవైతే జరుగుతాయో అవన్నీ చాలా పీస్ఫుల్గా కమ్యూనల్ హార్మనీ అనేది వెళ్ళి విరుస్తూ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మీకు తెలుసు ఎలక్షన్స్ కూడా జరిగినాయి తెలంగాణ అసెంబ్లీకి. సో ఆ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా డెమోక్రటిక్ ప్రాసెస్ని అంతా ఎన్ష్యూర్ చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా సిటీ పోలీస్ చాలా శ్రమించారు. అది కాకుండా ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దమైన సందర్భంగా డిసెన్నియల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సిటీలోనే ఎక్కువ ఈవెంట్స్ అయినాయి, మీకు అందరికి తెలుసు అది. అవన్నీ కూడా ఆల్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది వితౌట్ ఎనీ హిచ్. ఇంకా మనకు రెగ్యులర్గా వచ్చే ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ కమ్యూనల్ హార్మనీ కనపడేటట్లుగా రిఫ్లెక్ట్ అయ్యేటట్లుగా మనం జరుపుకోవడం జరిగింది. సిటీ పోలీస్ ఆ విధంగా ఎన్ష్యూర్ చేశారు. సిటీ పోలీస్కి పీస్ కమిటీస్ ఇంకా అనేక సంస్థలు అట్లాగే మీడియా అందరూ కూడా సహకరించారు, ప్రజలు కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం శివరాత్రి, సబే, మిరాజ్ ఇట్లాంటి ఫెస్టివల్స్ కోయిన్సైడ్ అయినాయి. ఆఫ్టర్ 36 years ఐ థింక్ ఈ రెండు ఫెస్టివల్స్ కోయిన్సైడ్ కావడం. సో ఆ రెండు మన కమ్యూనిటీస్ కూడా ఫెస్టివల్లో ఇన్వాల్వ్ అయినా కూడా అంత సామరస్యంగా జరుపుకోవడం కూడా మనం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక రీఆర్గనైజేషన్ ఆఫ్ సిటీ పోలీస్కి వస్తే ఇది నిజంగా ఈ సంవత్సరం ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. చాలా డికేడ్స్ తర్వాత, ఆల్మోస్ట్ 3 decades తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. 5 లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్స్గా ఉన్న ఈ సిటీ పోలీస్ వ్యవస్థ 7 లా అండ్ ఆర్డర్స్, ఇంకో 2 పెంచి 7 లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్స్ అయినాయి. తర్వాత అంటే రెండు సబ్ డివిజన్స్, 2 జోన్స్ నాట్ సబ్ డివిజన్స్, 2 జోన్స్ పెరిగినాయి. అంటే 2 DCP ఏరియాస్ పెరిగినాయి రీఆర్గనైజేషన్లో. అట్లాగే 28 డివిజన్స్ అయినాయి. 11 న్యూ డివిజన్స్తో, ఇంతకుముందు 17 ఉన్నాయి, 11 న్యూ డివిజన్స్తో మనకు 28 డివిజన్స్ అయినాయి, అంటే ACP డివిజన్స్. మళ్ళీ 11 పోలీస్ స్టేషన్స్ పెరిగి మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు 71 పోలీస్ స్టేషన్స్కి చేరినాయి. ఇన్ ద సేమ్ బ్రెత్ ట్రాఫిక్ పోలీస్లో కూడా మనకు ట్రాఫిక్ జోన్ 2 నుంచి 3 అయినాయి. ఇంకొక జోన్ మనం పెంచుకున్నాము, ట్రాఫిక్ DCP 3. అట్లాగే పోలీస్ స్టేషన్ ఒకటి పెంచుకొని 7కు చేరినాయి సంఖ్య ట్రాఫిక్ డివిజన్స్. పోలీస్ స్టేషన్ 13 పెరిగినాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అంటే లా అండ్ ఆర్డర్ కంటే కూడా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి. పెరుగుతున్న వాహన సంఖ్యల వల్ల కూడా ఇది అవసరమైంది. ఇప్పుడు మొత్తం ఈ 13 కొత్త వాటితో కలిపి 31, అంటే ఇంతకుముందు 18 ఉంటే ఇప్పుడు మనకు 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మనకు సిటీలో ఉన్నాయి. ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా రెండు మాత్రమే ఉన్నాయి గతంలో. అయితే ఇప్పుడు ఒక్కొక్క లా అండ్ ఆర్డర్ డివిజన్కి ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో 7 లా అండ్ ఆర్డర్ డివిజన్లోనూ ప్రతి డివిజన్లో ఒకటి చొప్పున 7 అయినాయి. అంటే కొత్తగా 5 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం వారు ట్రాఫిక్ కానీ, అంటే దైనందిక సమస్య అయిన ట్రాఫిక్ కానీ, అట్లాగే ఉమెన్ సేఫ్టీకి కానీ ఇస్తున్న ప్రాముఖ్యతకు ఇది నిదర్శనము. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఈ ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుత్వం వారిని కన్విన్స్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తెచ్చుకోవడము ఒక విశేషంగా మీరు గమనించవచ్చు. మరి ఒక ముఖ్య అంశం ఏంటంటే స్పెషల్ వింగ్స్. మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా
సైబర్ క్రైమ్ సంబంధించిన స్పెషల్ వింగ్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నది అది సెంట్రల్ లెవెల్లో ఉంది, కానీ బట్ స్టేట్ లెవెల్లో మనమే బహుశా దానికి ఆద్యులంగా అని చెప్పుకోవచ్చు. అట్లాగే నార్కటిక్స్, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్స్ బ్యూరో, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన వింగ్స్, సైబర్ క్రైమ్స్ ఆల్రెడీ చెప్పాను. టాస్క్ ఫోర్స్ కూడా అడిషనల్గా తెచ్చుకున్నాము. సెక్రటేరియట్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా సిటీ పోలీస్ పరిధి కిందకి వచ్చి, అండ్ తర్వాత ఇది నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్, హైదరాబాద్ సిటీ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా ఒకటి ఏర్పరచుకున్నాం. సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పాలసీలో భాగంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనే స్టేక్ హోల్డర్ ఉన్నారు, మీకు తెలుసు. అది కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పరచడం జరిగింది. అట్లాగే మిగతా స్టేక్ హోల్డర్స్తో కూడా కలిపి హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అంశాలపైన ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి మాట్లాడించి అవగాహన కల్పించడం, పోలీస్కి మా శాఖకు కూడా అవగాహన, అట్లాగే కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ కూడా అవగాహన కల్పించడము. తర్వాత ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సంబంధించిన ఒక స్త్రీ సమ్మిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ హౌ ద ఇయర్ వెంట్ బై. Now we'll come to the main aspect of this, the very purpose of this conference, that is about discussion about crime. Friends, 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీస్లో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే, మీకు ఈ నంబర్ అందులో ఉంది, అయినా మీరు ఏమైనా స్పెసిఫిక్ అడిగితే నేను చెప్తాను. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయినాయి. Non-grave bodily crime also increased by 12% from 1813 to 2024. 2024 కేసులు అయినాయి. బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ కావడానికి మనం కారణాలు, ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అందులో కొన్ని కేసెస్ అయినాయి. మీకు అందరికీ తెలుసు, ఈ 324 కేసులు కూడా బాడీలీ క్రైమ్ కిందకే వస్తాయి. సో ఎలక్షన్స్, 2 months of election run up and the intense fight has also resulted in an increase of some of these bodily offences. Property, so that is about bodily offences. Property crime koste, it increased by 9% from 3,094 cases in 2022 to 3,361 cases this year. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature, from 61% to 74%, which is 13% improvement in the recovery. And grave property cases low, we had an increase of percentage ఇవ్వలేదు ఇక్కడ, but 179 ఉన్నది 193. I think that's roughly about 18%. Crime against women, మీకు తెలుసు ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ, యాజ్ వీ గో బై, ది అవెన్యూస్ ఫర్ రిపోర్టింగ్ క్రైమ్ హ్యావ్ ఇంక్రీజ్డ్, which is very good feature, which should be available to any citizen. So the result is, I think the reporting of crimes against women has also increased, and with that I think our drive against these crimes against women has also increased. వాట్సాప్ కానీ, తర్వాత భరోసా సెంటర్లు కానీ, వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక అవగాహన కలిగి, ఈ పర్టికులర్లీ ఉమెన్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ అవర్ కంట్రీ. సో వాళ్ళకు ఇవన్నీ కూడా, ఈ అవెన్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, వాళ్ళ పట్ల నేరం చేసినప్పుడు త్వరితగతిని పోలీస్ దగ్గరికి వచ్చి సాయం పొందే విధంగా ఒక అనుకూల పరిస్థితి ఏర్పడింది గత 2 సంవత్సరాలుగా. సో ఓవరాల్గా మనకు 12% పెరిగింది
క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ 2022లో 2484 ఉంటే ఈ సంవత్సరం 2775. డౌరీ డెత్స్ రిమైన్ ద సేమ్, 15 అప్పుడు 15 ఇప్పుడు 15. సైబర్ క్రైమ్స్ పెరగడానికి కారణం ఏంటంటే ఇంకా అన్ఫార్చునేట్లీ డిస్పైట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్పైట్ police and other forums also citizens being made aware of ఈ గ్రీడ్ ఫర్ ఈజీ మనీ కావచ్చు, తర్వాత అదే ఈ కొన్ని లైక్స్ కొట్టడం, క్లికింగ్ మలీషియస్ లింక్స్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ సైబర్ ఫ్రాడ్స్లో వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి అటాక్ చేయడము, డీప్ ఫేక్స్ క్రైమ్స్ కూడా, అది ఈ మధ్య మీకు తెలుసు డీప్ ఫేక్స్ అనేది ఒకటి ద లేటెస్ట్ సైబర్ క్రైమ్ దట్ ఈస్ అలార్మింగ్, అండ్ దట్ ఈస్ ది ఫేకింగ్ యాజ్ సంబడి ఎల్స్ అండ్ దెన్ సెండింగ్ మెసేజెస్ ఆర్ వాట్ ఎవర్, thereby damaging the person's reputation. అట్లాగే క్రిప్టో కరెన్సీ ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫీల్డ్లో వస్తున్న కొత్త ట్రెండ్స్, పూర్తిగా కొత్తవి కాకపోయినా కంటిన్యూ అవుతున్న ట్రెండ్స్. సో వీటి మీద మా ఫోకస్ ఉంటుంది. సో దీనికి యాజ్ యూ నో, యాజ్ differentiated from the traditional crimes, cyber crimes requires knowledge, cyber technical knowledge. So Hyderabad City Police, though, is one of the best in using technology and also adopting technology. I feel personally that we need to constantly update ourselves. ఇక్కడ చేసి ఈ కొత్తగా వచ్చే ఆ క్రైమ్స్ కూడా ఇమ్మీడియట్గా దాన్ని ఛేదించే విధంగా ఆ టెక్నాలజీని, ఆ నాలెడ్జ్ని అందిపుచ్చుకునే విధంగా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రెగ్యులర్గా. మాకు మా ఐటీ సెల్ కానీ వాళ్ళంతా ఈ అన్నిటి మీద దృష్టి పెట్టి చేస్తుంటారు. బట్ ఎలక్షన్స్ వల్ల బహుశా లాస్ట్ 3 months ఈ ట్రైనింగ్స్ జరగలేదు బికాస్ ఆఫ్ ది బిజీ ఎంగేజ్మెంట్ విత్ ఎలక్షన్స్. వీఆర్ ఇమ్మీడియట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 1st January itself. I told my IT cell to start and then educate all the officers concerned so that we can be abreast with the latest trends and tackle these crimes effectively before they assume menacing proportions. Coming to the economic offences, ఈ సంవత్సరం మొత్తం 5,624 కేసులు అయినాయి అండర్ డిఫరెంట్ హెడ్స్. యాజ్ యూ నో, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రాడ్స్ కానీ, కౌంటర్ఫిట్ ఫేక్ కరెన్సీ డాక్యుమెంట్స్, ల్యాండ్ స్కామ్స్ వేర్ హ్యూజ్ మనీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎంప్లాయ్మెంట్ స్కామ్, జాబ్ ర్యాకెట్, మిస్అప్రాప్రియేషన్స్, కాపీరైట్ యాక్ట్, ఇవన్నీ ఇండివిజువల్ చీటింగ్స్, ఇవన్నీ కలిపి మనకు ఇన్ని కేసులు అయినాయి. అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కేసెస్ ఈజ్ ఆల్మోస్ట్ 10,000 crores, 9,152 crores. ల్యాండ్ కేసెస్లో మీకు తెలుసు పెద్ద ఎందుకంటే ఈ ల్యాండ్స్ చాలా వాల్యూ ఉంటాయి కాబట్టి అక్కడ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ విల్ బి మోర్. సో దీనికి సంబంధించి ఎకనామిక్ ఫ్రాడ్స్లో స్ట్రెంథనింగ్ ఆఫ్ CCS, ద డిటెక్టివ్ డిపార్ట్మెంట్, అది జరిగింది. First time I think we have got now that unit has got apart from the additional CP who has reported recently, we have now 3 DCPs there, and we will be also strengthening the lower level functionaries at ACP level, inspector level, and here also the need for training, a need for awareness how to tackle land cases, particularly assigned lands కానీ అవన్నీ వాటి మీద వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ షార్క్స్ ఏవైతే చేస్తుంటారో అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు లెవెల్లో వచ్చిన కేసెస్ అవన్నీ కూడా స్టడీ చేసుకొని ఆ దృష్టిలో ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా పూర్తి చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ని కానీ ఈవెన్ అసైన్ ల్యాండ్స్ కానీ ఈ ల్యాండ్ షార్క్స్, రియాల్టర్ షార్క్స్ చేతిలో పడకుండా కాపాడడం, అవన్నీ కూడా రాబో రోజుల్లో మీరు చూస్తారు, గట్టిగా చేస్తాం. Then coming to the Hyderabad Narcotics Enforcement Wing, which we talked about, which they have been created recently. నార్కటిక్ పోలీస్ స్టేషన్ ఉంది ఇదివరకు, కానీ ఇప్పుడు మనకు యాంటీ నార్కటిక్స్ బ్యూరో కూడా వచ్చింది, విచ్ ఇస్ నౌ హెడెడ్ బై సీనియర్ ఆఫీసర్, అండ్ విల్ బీ వర్కింగ్ ఇన్ tandem, in coordination with the TS NAB, and together the instructions of the government are very, very clear and our intentions are very clear. I used the first opportunity to meet you when I took charge last week to tell this, to drive this point home, and I again use this opportunity also that drugs will not be tolerated in this city and in the state of Telangana, and drugs offenders will be
ఎక్కడున్నా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. సప్లై డిమాండ్ చైన్ మీద దృష్టి పెడతాము. ది పీపుల్ హు ఆర్ ఎంకరేజింగ్ దిస్ at higher level, maybe at rich and the well-to-do also. So we'll be focusing on them, not just the ganja which is being sold or consumed on the streets by the ordinary or even the labor class people, but the supply and demand at high end and the rich and higher segments of society, higher echelons of the society will be specially focused. We'll be also improving our training. We'll be strengthening resources wise. So the new dogs, sniffer dogs that are specifically trained only for sniffing these narcotics and drugs. So there is a plan we'll be developing. Right now we have sniffer dogs, but they are also trained for sniffing explosives. So the efficacy పెంచాలంటే మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. అది the breed that is required for that, అవన్నీ కూడా అంశాల మీద దృష్టి పెడుతున్నాం ఆల్రెడీ. Even the technology also is helping us. I think we have now gadgets which can also sense those vapors and then determine which drug it is. We'll use it. We'll also see that these evidences which are technical are also they become acceptable evidence during trial. ఈ సంవత్సరం చూసుకుంటే ఈ నార్కటిక్స్ మీద హైదరాబాద్ సిటీ పోలీస్ చేసింది టోటల్ 83 కేసెస్ బుక్ చేశారు. 241 persons have been arrested in these 83 cases, out of which consumers are 54, transporters, public cultivators 50 and peddlers 139. యాంటీ డ్రగ్ కమిటీస్ ఉన్నాయి మనకు. సో వారి హెల్ప్ ద్వారా ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఈ 241లో ఒక 120 personsని రిహాబిలిటేషన్ కూడా చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బి కన్జ్యూమర్స్ ఆఫ్ కోర్స్ అండ్ మేబీ సమ్ ఆఫ్ దెమ్ పెడ్లర్స్ అండ్ ఈవెన్ ద ట్రాన్స్పోర్టర్స్. ద సీజర్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ అబౌట్ 1761 kgs of ganja, 121.8 grams of cocaine, then 629 grams of MDMA, some excessive pills which have been actually recently recovered, charas, hash oil and things like that. 3 foreign nationals have been deported during the year who were involved in this drug peddling. Now come to the road accidents. Drunk and drive cases ఈ సంవత్సరం 37,866 as on the date of preparing this report, and it's ticking, it's continuing, and the new year is coming, so certainly there will be more cases of drunkenness, and it's our duty to see that while we allow enjoyment, revelry, but it's also our duty to see that they don't cross the line, the limits. So new year సందర్భంగా ఇదే అవకాశాన్ని తీసుకొని మీకు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. అందులో ఆల్ ది న్యూ ఇయర్ రెస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్కి ఇంక క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కదా. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. సో అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్, ఎనీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద పార్టీస్, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked, and we'll see that they are all seized. We'll use the firm arm of the law, and we'll ensure that these things do not happen for the good of everyone.
Yet if some people dare do this, and if you are caught, you are finished. Even if you are not caught on the day we come to know, we are going to chase you. So that is the message I want to send across through all of you. And so this press note మీకు already తెలుసు. I thank you for very prominently publishing it as usual and doing your part as a responsible media. So I told you 37,866 drunk and drive cases అయినాయి, of which 3,782 imprisoned, suspended driving license 556, amount fined is about 91 lakhs. Then the removal of obstructive parking and encroachments బాగా జరగాలని చెప్పాను నేను. అది ఇంకా అంటే ఇప్పటికి what I found is, because I was DCP traffic about 2 decades ago, what I am finding, these busy hours, business hours in the business districts, what they call as these downtowns, our time law there is, we used to have that time, I think it is still there, we used to have restrictions on movement of certain vehicles, slow moving vehicles, I mean these trolley autos. Of course, certainly no trucks, but somehow I am finding them moving. So that they cause a lot of traffic congestion. In fact, there was at that time only we tried to experiment, but unsuccessfully. That Abbots, of course, now the 20 years the city changed. Abbots is no longer the central business district of the city. It's Gachibowli, West Hyderabad. But Abbots was at that time Crossroads Abbots. So we also, I think for 2-3 days we tried to see that in peak hours those roads are free of autos also, because autos were causing a lot of problems. They suddenly, they turn and sudden swerving this side, that side. So it was also causing accidents apart from congestion. But anyway, then government decided, because it may also restrict their income, so we didn't go ahead with that finally.